చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలపై చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఆవిడని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు దీనికి కారణం అంటే, ఈవిడ ప్రెజెంట్ 'విశ్వంబర'కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంది. అంటే ఆహ్, లైక్ ఇందులో 'త్రిష' గారున్నారు, 'చిరంజీవి' గారున్నారు. అండ్ ఇంకా మహామహులు చాలామందున్నారు. వీళ్ళకి ఈ సినిమాకి ఈవిడ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంపికయింది. లుక్స్ చాలా నార్మల్‌గా ఉన్నాయి. ఈమెకి డిజైనింగ్ రాదు. ఆమెనెందుకు పెట్టుకున్నార్రా బాబు! ఎంత నెపోటిజం ఉంటే మాత్రం మరీ అంతగా వాడుకోవాలా? అని జెప్పేసి జనాలు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నారు. అసలు విషయానికొస్తే నిజంగా చాలామందికి ఇదే చెప్తున్నా. వీళ్ళు స్టార్ హీరోల కూతుర్లు ఆహ్, ఇట్లా ఉండి ఖాళీగా ఇంట్లో కూర్చోక సినిమాల్లో ఏదో ఒక శాఖలో వాళ్ళు తలకాయ పెట్టాలనుకుంటారు. సరే పోనీ మన 'శృతి హాసన్' లాగా సంగీతం మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా? డైరెక్షన్ మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా? అంటే అలా కాదు. పోనీ 'రజనీకాంత్' కూతుర్ల లాగా కనీసం సినిమా హిట్ అయినా, ఫట్ అయినా డైరెక్షన్ ఇంకేమన్నా చేస్తున్నారా అంటే అది కూడా కాదు. కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పి ఎవడో సినిమాని సర్వనాశనం చేసి వదిలిపెడతారు. ఏం తెలుసా నీ కాస్ట్యూమ్ డిజైనర్? నువ్వేమన్నా కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో ఏమన్నా కోర్స్ చేసావా? అంటే అది ఉండదు. వాళ్ళకో టేస్ట్ ఏడ్చింది అంటారు. ఏం టేస్టో తెలీదు. కావాల్సినంత డబ్బులు దొబ్బేస్తారు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. పనికిమాలిన కుట్లన్నీ కుట్టేస్తారు. ఆ డ్రెస్‌కి రూ. 1,00,00,000, ఈ డ్రెస్‌కి రూ. 1,00,00,000 అని చెప్పి అడ్డమైన బిల్లులన్నేసి ఏదో చేస్తారు. అంటే ఆఫ్‌కోర్స్ వీళ్ళేమన్నా చార్మినార్, మదీనా మార్కెట్‌కెళ్తారా థాన్స్ కోసం? లేదు. పోనీ క్లాతింగ్ కోసం గుజరాత్‌కో, ఇంకెక్కడికో తిరుగుతారా అంటే అది సూరత్‌కెళ్తారా అంటే అది ఉండదు. వీళ్ళు కూడా అదే బంజారా జూబ్లీ హిల్స్‌లో తిరిగి 30,000కి, 40,000కే బ్రాండెడ్ క్లాత్స్ ఎవడో డిజైన్ చేసినవి కొని వీళ్ళకి తగిలిచ్చి వీళ్ళు డిజైన్ చేసినట్టుగా చెప్పుకుంటారు. కాస్ట్యూమ్ డిజైనర్ అంటే బేసిక్ సెన్స్ ఉండాలి. ఎలా బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవాలి. ఆర్ట్ డైరెక్టర్ ఏ సెట్ ఏస్తున్నాడో చూసుకోవాలి. ఆ కలర్ కెమెరాకి కలర్ సెన్స్ అనేది ఒకటుంటది. దాంట్లో వీళ్ళకి టేస్ట్ ఉండాలి. పైగా ఇప్పుడు ఎవరైతే యేసుకుంటున్నారో హీరో అయితే హీరో, హీరోయిన్ అయితే హీరోయిన్ వాళ్ళకి ఆ కలర్ ఎలా ఉంటది? అందులో వాళ్ళు ఎలా కనిపిస్తారు? అండ్ ఆ ఫ్యాబ్రిక్ వాళ్ళకి సూట్ అవుతదా లేదా? వాళ్ళు కంఫర్ట్ ఉంటారా లేదా? ఆహ్, ఏ లొకేషన్‌లో వీళ్ళు షూటింగ్‌కెళ్తున్నారు? ఆ క్లైమేట్‌లో ఈ ఫ్యాబ్రిక్ వీళ్ళకి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటదా? ఉండదా? మనుషులకి స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి. అలాగే కెమెరాకి గూడా ఫ్రెండ్లీగా ఉండాలి. ఇన్ని రకాలుగా ఆ ఫ్యాబ్రిక్ సెట్ అవ్వాలి. సో, అండ్ పైగా వీళ్ళకి తక్కువ ధరలో రావాలి. గ్రాండ్‌నెస్ కనబడాలి. చాలా ఖరీదైన డ్రెస్‌లాగా కనబడాలి. ఎన్నెన్నెన్నెన్నెన్నో చూసుకుంటారు. ఇవన్నీ వీళ్ళకి దాంట్లో అసలు ఏబీసీడీలు గూడా రాకుండా, ఏదో కనీసం బట్టలు కొట్టే యజమానులకున్న కామన్ సెన్స్ గూడా వీళ్ళకి లేకుండా, కాస్ట్యూమర్‌కి తెలిసినటువంటి నాలెడ్జ్ గూడా వీళ్ళకి లేకుండా, ఏదో స్టార్ హీరో కూతురు అని జెప్పేసి వెంటనే ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ అని జెప్పి బయటకొచ్చేస్తారు. వీళ్ళు చేసే నాశనం మామూలుగా ఉండదు. పాపం ఎవరో డైరెక్టర్ ఆయన ఏదో చూడాలి, ఏదో జేయాలనుకుంటారు. వీళ్ళు తెచ్చిన అడ్డమైన కుట్లన్నీ తెచ్చి వాళ్ళకి తగిలిస్తారు. ఇప్పుడు 'భారీ సన్నివేశం' అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన 'గుణశేఖర్' లాంటి సినిమాలు. 'గుణశేఖర్' సినిమాలకు గూడా 'నీరజ కోన' కొంతమంది కాస్ట్యూమ్ డిజైనింగ్ జేస్తారు. సరే వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే ఆహ్, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా నగలన్నీ దిగేసి పంపిస్తారు. వాళ్ళకేమో ఈ బరువెక్కి నడవలేరు, కూర్చోలేరు, లేవలేరు. అయ్యో రామ! ఏం జేయలేరు. అంటే కెమెరాకి మాత్రం గ్రాండ్‌నెస్ కనిపిస్తే చాలు. మనకి షూటింగు నగలు, షూటింగ్ ఉంగరాలు, షూటింగ్ తాళిబొట్లు, షూటింగ్ బట్టలని బోలెడన్నుంటాయి. ఎందుకలా ఉంటాయి అంటే, వేసుకునే ఆర్టిస్ట్‌కి కంఫర్ట్‌గా ఉండాలి. కెమెరాకి గూడా కంఫర్ట్‌గా ఉండాలి. వెనకాల లొకేషన్‌కి కంఫర్ట్ ఉండాలి. వాళ్ళలో ఏదో ప్రత్యేకత కనబడాలి. ఇన్ని జూసుకోవాలి. ఈ నాలెడ్జ్ వీళ్ళకి ఉండకుండా కాస్ట్యూమ్ డిజైనర్ అని జెప్పేసి వచ్చేస్తారు. అడ్డమైన బట్టలన్నీ కుడతారు. వీళ్ళ వల్ల సినిమాలు గూడా పాడవుతాయి. అందుకని జెప్పేసి 'చిరంజీవి' లుక్స్ చూసినటువంటి వాళ్ళు ఇటీవలి కాలంలో అందరూ 'సుస్మిత కొణిదెలని' ట్రోల్ జేస్తున్నారు. అది జరిగింది. థాంక్ యూ సో మచ్.